అకీరా నందన్ సన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కొణిదెల. ఈ మధ్య ఎక్కడ చూసినా అకీరా నందన్ సందడే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి రీసెంట్గా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుక వరకు అకీరా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. దీంతో సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఇంతకీ అకీరా నందన్ పవన్కి రాజకీయ వారసుడా, సినీ వారసుడా? నిన్నటి వరకు పవర్ స్టార్ తనయుడిగా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అకీరా నందన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇప్పటి వరకు కెమెరా ముందు పెద్దగా కనిపించని అకీరా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించి మాట్లాడి ఆశీర్వదించిన పిక్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. పవన్ కళ్యాణ్ తన సినిమా సెట్స్ దగ్గరకు అకీరాను తీసుకువెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. కానీ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ అఖండ విజయం సాధించిన క్షణం నుంచి అకీరా సందడి పెరిగింది. తెలుగు స్టేట్స్లో అకీరా అందరికీ తెలిసిన ప్రధానిని కలిసినప్పటి నుంచి కటౌట్ బాగుంది, ఎవరే కుర్రాడంటూ ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్రజల నుంచి అటెన్షన్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదంతా చూసిన తర్వాత పవన్ వారసుడిగా అకీరా నందన్ ఎంట్రీ త్వరలోనే అనే డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ సినిమాలకి వారసుడా, రాజకీయ వారసుడా అనేది లేటెస్ట్ డిస్కషన్. ప్రస్తుతం అకీరా వయసు 20 ఏళ్ళు. అంటే 2029 ఎన్నికల నాటికి 25 ఏళ్ళు వస్తాయి. అప్పటికి కుర్రాడిలో పరిణితి పెరుగుతుంది. అందుకే ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు అనే డిస్కషన్ జోరందుకుంది. మరోవైపు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజాసేవలో బిజీ కానున్న పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలకు సరైన సమయం కేటాయించలేకపోవచ్చు. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మూవీస్ అన్ని పూర్తి చేసేసి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకొని ప్రజాసేవకే పరిమితం అవుతారేమో అంటున్నారు. అంటే ఇండస్ట్రీ నుంచి పవన్ రిటైర్మెంట్ త్వరలో ఎప్పుడైనా ఉండొచ్చు. ఇలాంటి టైంలో తన వారసుడిగా అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారేమో అనే చర్చ కూడా జరుగుతోంది. అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడిన రేణు దేశాయ్ అకీరాకు సినిమాలంటే ఆసక్తి లేదని తేల్చి చెప్పేసింది. పైగా తాను మొదటి నుంచి బీజేపీ మనిషి అని, తన కొడుకు, కూతురు ప్రధాని మోదీని కలవటం సంతోషంగా ఉందంటూ వరుస ట్వీట్స్ చేసింది. మరోవైపు అకీరాలో కూడా ఎక్కడా ఎలాంటి బెరుకు కనిపించడం లేదు. ప్రధాని మోదీని కలిసినప్పుడైనా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసినప్పుడైనా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తండ్రి గెలుపు మాట వినగానే విక్టరీ సింబల్ చూపించి అభిమానుల ఉత్సాహం మరింత పెంచాడు. గెలిచిన క్షణం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు అడుగు అడుగున వెంటే ఉన్నాడు. ఓవరాల్గా చూస్తుంటే అకీరా నందన్కు సినిమాల కన్నా రాజకీయాలపైనే ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే అకీరా పవన్కి సినీ వారసుడు కాదు, రాజకీయ వారసుడే అని చర్చ ఊపందుకుంది. మరి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.